యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం ప్రతిరోజు మనం పొందుకోవాలి. దేవుని ఆశీర్వాదం అంటే మనకు ప్రతిరోజు కూడా విజయం దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 77వ అధ్యాయము 11వ వచనం. యెహోవా చేసిన కార్యములు పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసులకు తెచ్చుకొందును. దేవుడు చేసిన కార్యములు, పూర్వములు జరిగించిన కార్యములు మనసుకు తెచ్చుకును. మనము దేవుళ్ళలోకి వచ్చినప్పుడు దేవుడు ఎన్ని కార్యాలు మనకి చేస్తూ ఎన్నో అద్భుతాలు, భయంకరమైన అపాయంలో ఉన్నప్పుడు, మనం మరణ పడకలో ఉన్నప్పుడు క్రీస్తును తెలుసుకొని క్రీస్తుని నమ్మినప్పుడు క్రీస్తు మన పట్ల చేసిన అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఎన్నో ఉంటుంది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక మనం ఏం చేస్తామంటే మర్చిపోతాం. వాటిని మనం జ్ఞాపకం తెచ్చుకోము. అసలు ఇక మనము వాటిని ఎప్పుడు కూడా నెమరు వేసుకోము. అందుకే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. మనం ప్రతిరోజు కూడా మన జీవితంలో మొట్టమొదటిగా క్రీస్తుని ఎలా తెలుసుకున్నామో, మనం ఏ సమస్యలతో ఏ బాధలతో క్రీస్తు పాదముల దగ్గరికి వచ్చామో, పాదములకు వచ్చిన తండ్రి పాదముల దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి ఎటువంటి స్వస్థతనిచ్చాడు అనేది మనకి ఎప్పుడు కూడా నెమరు వేయలేని వారికి ఉండటం బట్టే మన జీవితంలో మరి దేవునికి దూరం అయిపోతున్నాం. ప్రతిదీ కూడా మనం నెమరు వేస్తూ ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ప్రతిరోజు కూడా మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలా నువ్వు చెల్లించినట్లయితే, అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ మనసు దేవునికి దూరం కాదు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటే దేవునికి దగ్గరగా ఉంటావు. దేవుని పాదాలను విడిచిపెట్టలేవు. అలా జనం ఎలా ఉన్నారంటే ఇప్పుడు దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోతున్నారు. లోకానుసారమైన ఆశల కోరికలు పరిగెడుతున్నారు. దేవుని రాను రాను మొదట్లో ఉంటున్న ఆసక్తి, ఆశ, ప్రేమ రాను 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 దినాలలో ఎలా ఉంటారంటే ఆరిపోయిన దీపంలాగా ఉంటారు. దేవుని జ్ఞాపకం చేసుకోరు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోరు, వాక్యాన్ని చదవరు, పరిశుద్ధాత్మని పొందుకోరు, దేవుని చేసిన కార్యాలను నెమరు వేసుకోరు. అందుకే మనకి ఆశీర్వాదములు దూరం అవుతున్నాయి. ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదము నిత్యము మనలో ఉండాలి అంటే నీవు ప్రతిరోజు నెమరు వేస్తూ దేవుడు చేసిన కార్యము ధ్యానిస్తూ నెమరు వేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రభు చేసిన కార్యాలు ప్రతిరోజు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అవి మనసుకు తెచ్చుకున్నట్లయితే ఈ జీవితంలో నీవు పడిపోవు, దేవుని విడిచిపెట్టవు. దేవుళ్ళ విశ్వాసంలో ఇంకా ముందుకు సాగుతూ దేవుడిస్తున్న ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును పొందుకుంటూ చూస్తూ ప్రతివేకముగా ప్రతినికాసముగా పొందుకుంటున్న ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీవా దినము ప్రభా నువ్వు చేసిన మేలుల ఎన్నో ప్రభా తండ్రి, అట్టి మేలులను నెమరు వేసుకుంటూ ప్రతి నేకంగా ధ్యానిస్తూ నిత్యము మనస్సున ప్రతి నికోసముగా తండ్రి, ప్రతి లికోసి ఖమాశాందిలి కీలవాసి ఖమాందర ప్రతి దినము కూడా నాయన అట్టి నీవు చేసిన మంచి వేకమైన కార్య రిమోది కలరవాసి ఖమాందరి శిలారదసి ఖమాందర ఏసయానికి వందన. నువ్వు చేసిన కార్యములను ప్రభా ధ్యానిస్తూ ఉండగా దేవా ప్రతిరోజు అట్టి వేకముగా ధ్యానిస్తూ నిత్యము నీతో నిలిచి ఉన్నట్లయితే దేవా మా జీవితంలో ఇంకా ఎన్నో కార్యాలు చేస్తానంటున్నావు, ఎన్నో మేలుల చేత నింపుతానంటున్నావు తండ్రి. నీకు స్తోత్రము ప్రభా. ఈ యొక్క ప్రతి నేకమును అతి క్రిస్టల్ ఆశీర్వాద వేకము చేత నింపండియా. ఈ ప్రోగ్రాం చూస్తారు ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో నా ప్రభా అనేక మంది క్రోస్తికాలు నివాది స్టాండ్ బై గోబ్రి కాందిలి స్టెల్ బికోసమే తండ్రి. ఇప్పుడే నామంలో ప్రతి వేకమైన కార్యములు వారి పట్ల జరగను గాక. అద్భుత వేకమైన ఆశీర్వాదంలో చేత నింపండి నాయన. నీ కృప రికాందిలి స్టెల్ బికోసమే దయచేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.